హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంటి వంట చేస్తుంది అని అనుకుంటున్నారండి. ఈరోజు వచ్చేసరికి నేను ఏం చూపించబోతున్నాను అంటే చారు పొడి ఉంటుంది కదండి, అదైతే మేము ఎప్పుడైనా సరేనండి చారుది పౌడర్ అనేది బయట తీసుకొచ్చుకోమండి. చారు పొడి అనేది మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. అది ఎలా తయారు చేసుకుంటాము కొలతలతో సహా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈజీగా మనం చారు పొడి అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసరికి జీలకర్ర ఉంది కదండి, అదైతే వేయించుకున్నామండి. తర్వాత వచ్చేసరికి కందిబ్యాళ్ళు అనేది వేయించుకుంటున్నామండి. నేను ఒక గ్లాస్ చూపిస్తానండి. ఆ గ్లాస్ తోటే మేమైతే వేసుకున్నామంటే ఆ గ్లాస్ చూపిస్తాను. దాని ప్రకారం మీరు వేసుకుంటే సరిపోతుందండి. ఎంత వేసుకున్నాము ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి. ఇలా ఈ కొలతలతో మీరు వేసుకున్నారు అంటే చారు పొడి అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇది వచ్చేసరికి జీలకర్ర వచ్చేసరికి ఈ గ్లాస్ తోటి మేము ముక్కాలు వేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు వచ్చేసరికి 2 గ్లాసులు వేసుకున్నామండి. ధనియాలు అనేది ఎక్కువ వేసుకోవాలండి. కందిబ్యాళ్ళు వచ్చేసరికి సగం గ్లాస్ వేసుకోవాలండి. అంటే కందిబ్యాళ్ళు సగం గ్లాస్ అండి, ధనియాలు 2 గ్లాసులు అండి. నెక్స్ట్ జీలకర్ర ఉంది కదండి, జీలకర్ర వచ్చేసరికి 3/4 అండి, 3/4 పార్ట్ వేయాలండి. ఇలా వేసుకొని నేను చెప్పినట్లు ఈ కొలతలతో మీరు చేసుకున్నారు అని అంటే చారు తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారండి. అంత బాగుంటుందండి పొడి అనేది. ఎప్పుడైనా సరే మనం చారు టేస్ట్ బాగుండాలి అని అంటే మనం పొడి అనేది బాగుంటేనే కదా చారు టేస్ట్ అనేది బాగుండేది. అందుకోసమేనండి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం మామూలుగా అయితే ఎంటీఆర్ రసం పొడి, సాంబార్ పొడి అట్లా తెచ్చుకుంటామండి. కానీ ఎంత వేసుకున్నా సరే ఆ పొడి అనేది మనకి కారం అనేది తెలియదండి, చప్పగా ఉంటుందండి. ఇలా మనం తయారు చేసుకున్నాము అని అంటే మిరియాలు కూడా వేస్తాం కాబట్టి ఆ ఘాట్ అనేది తెలుస్తుందండి. మనకు చారు తిన్న టేస్ట్ అనేది తెలుస్తుందండి. మాకైతే ఎంటీఆర్ అలాంటి చారు పొడులు అన్నీ ఉంటాయి కదండి కంపెనీ, అవైతే మాత్రం టేస్ట్ అనేది ఏం తెలియదండి, చప్పగా ఉన్నట్లు. ఎంత వేసినా సరే అది కారం అనేది తెలియదండి. మీరు ఎంత ప్యాకెట్ అంతా వేసినా కూడా మీకు పొడి ఎక్కువ అయింది అనేది తెలుస్తుంది, కానీ దాని టేస్ట్ అనేది తెలియదండి. ఇలా మీరు చేసుకున్నారంటే ఆహా, స్మెల్కి స్మెల్, టేస్ట్కి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను కొలతలతో సహా చెప్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మిరియాలు వేస్తున్నామండి. మిరియాలు కూడా ఎంత వేస్తున్నాము చూడండి, అదే దాంతో అండి మనం ఒక గ్లాస్ వేస్తున్నామండి. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఎంత వేస్తున్నాను ఏంటి అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జస్ట్ కొంచెమే నూనె వేయాలండి, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం నూనె వేసుకొని మనం మిరియాలు ఒక గ్లాస్ వేస్తానండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ వచ్చేసరికి మనం వేసినవన్నీ కలర్ మారి స్మెల్ అనేది రావాలండి. మనకి వేగితే ఎలా స్మెల్ వస్తుందో ఆ స్మెల్ అనేది వచ్చేంత వరకు మనం వేయించుకోవాలంటే అన్నీ కూడా అంతేనండి. ఇలా వేయించుకున్న తర్వాత అన్ని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, కందిబ్యాడలు, మిరియాలు అండి, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర అండి. తర్వాత వచ్చేసరికి ఎండుమిరపకాయలు అండి, ఒక 10 పైన వేసామండి. ఎండుమిరపకాయలు చూస్తే మీకే అర్థమవుతుందండి, ఒక 10 పైన ఉంటాయండి అంతే. వీటిని కూడా మనం ఆయిల్ ఏం అవసరం లేదండి, ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. నేను క్లియర్గా చూపిస్తున్నానండి, స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుంటుందండి చారు టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి రీయూజ్ ఐడియాస్, టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి చూడండి, చూసి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చూడండి, ఇది వచ్చేసరికి మిరపకాయలండి, ఇలా వేయించేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మనం మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ ఒకటేసారి మిక్సీ పట్టుద్దండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ రెండింటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి. అది పొడైన తర్వాత మనం మిగతా ఉన్నాయి కదండి, కందిబ్యాళ్ళు, మిరియాలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందామండి. ఫస్ట్ అయితే వీటిని మిక్సీ పట్టేసుకుందామండి. చాలా బాగుంటుందండి. మీకైతే డౌట్ అవసరం లేదండి, మేమైతే ఇలా చేసుకుంటామండి. అందుకోసమనే ఎంతగా చెప్తున్నానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదే కొలతలతో ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మనం అది పౌడర్ చేసుకున్న తర్వాత కందిబ్యాడలు, మిరియాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నానండి. అవి కూడా వేసుకొని మనం పౌడర్ చేసేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం పౌడర్
పౌడర్ చేసుకుంటే మనకి చారు పొడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కసారి టేస్ట్ చూడండి. ట్రై చేసి మీరు టేస్ట్ చూశాక మీరు ఎలా ఉంది చారు టేస్ట్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.